హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 20 అడుగుల వెడల్పు 25 అడుగుల పొడుగు తూర్పు సైడు రోడ్డు ఉండే ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు, సరేనా? ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. నేను కొద్దిగా చాలా ప్రాక్టీస్ చేస్తానండి తెలుగులో మాట్లాడడానికి, ఎందుకంటే నేను తెలుగే, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అన్ని స్టేట్లు తిరగాల్సి వచ్చింది. కొద్దిగా మర్చిపోయినట్లు ఫీల్ అవుతుంది నాకు, ఎందుకంటే పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్, తర్వాత వర్క్ పర్పస్గా తెలంగాణ, దాని తర్వాత నేను ఇప్పుడు ఉండేది సెటిల్డ్ బెంగళూరు. ఇక్కడ మన ఊర్లో నేను ఎన్ని సంవత్సరాలు ఉన్నానో దానికంటే ఇంకా 2-3 సంవత్సరాలు ఇక్కడే అయిపోయింది. నేను పుట్టిన ఊర్లో 15 సంవత్సరాల దాకే ఉన్నింది, 10th దాకానే. దాని తర్వాత తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్, తర్వాత ఎక్కడెక్కడో విజయవాడ, విశాఖపట్నం, తర్వాత లాస్ట్ 2007లో బెంగళూరుకు రావడం జరిగింది. 2007 నుంచి ఇప్పుడు 24 వచ్చింది, ఆల్మోస్ట్ 17 years అయిపోయింది. కానీ నేను తెలుగు కొద్దిగా మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఇక్కడ మనం పని చేసేదంతా కన్నడ వాళ్ళతోనే. ఇంట్లో కూడా తెలుగు మాట్లాడేది లేదు, పిల్లలు కూడా కన్నడనే. కొన్నిసార్లు చాలా బాధ కలుగుతుంది మనస్సుకి, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, కానీ ఎక్కడో వచ్చి ఉంటున్నామని. తప్పదు, కానీ ఇప్పుడు మీ అందరి ప్రోత్సాహనతో నేను మీకు ఈ ప్లాన్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఏదో చిన్న చిన్న తెలుగులో అప్పుడప్పుడు కొద్దిగా కన్నడ కూడా రావచ్చండి, మీరు బేజారు చేసుకోవద్దు, సరేనా? ఇది ఈస్ట్. చెప్తూ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, ఎందుకంటే మనం పుట్టిన ఊరు విడిచి రావడానికి అందరికీ మనసు ఒప్పదు, కానీ పరిస్థితుల ప్రభావం ఎవరు ఏం చేయలేం, సరేనా? ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి. నేను ఈరోజు మీకు 20 అడుగులు వెడల్పు 25 అడుగులు పొడుగు తూర్పు సైడ్ రోడ్డు 100% వాస్తు ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నిస్తాను నేను. కానీ ఇది 100% వాస్తేనండి, మీరు కావాలంటే ఎక్కడైనా మీరు చెక్ చేయించుకోవచ్చు. నేను గత 20 సంవత్సరాలుగా పని చేపిస్తున్నాను. తర్వాత ప్లాన్స్ కూడా నేను వేయడమే కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ నాకు వేరే వాళ్ళ ప్లాన్ తీసి చూస్తున్నాగానే నాకు తెలిసిపోతుంది ఇది ఎక్కడెక్కడ ఏముంది అని, ఎందుకంటే తర్వాత నేను దాంట్లో కూడా వాళ్ళు ఏమన్నా కొద్దిగా రాంగ్ డిసిషన్ తీసుకున్నా, లేకపోతే ప్లాన్లో కొద్దిగా ఏమైనా రాంగ్ ఉన్నా కూడా వెంబటే నేను క్లయింట్ కాదనే చెప్తాను, లేకపోతే ప్లాన్ వేసిన వాళ్ళకైనా చెప్తాను, బాస్ ఇది ఇలా ఉంది అని. లేదు పర్వాలేదు, అది అలాగే వస్తుందంటే నేను మళ్ళీ దానికి రివర్స్ ఏమి చెప్పను, వాళ్ళ ఇష్టం కదా, అట్లా. సరే, ఇది చూడండి, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, ఇది సిట్అవుట్, ఒక 2 బైక్ పార్క్ చేసుకోవచ్చండి, అంతే. ఇది 20 అడుగులకి 25 అడుగులే, 20 × 25, ఆల్మోస్ట్ 500 feet అండి. ఇది 500 అడుగుల్లో ఈ ఇల్లు. మీకు గజాలలో చెప్పాలంటే 500 / 6 గజాలలో మనకు అంతగా తెలియదండి. ఒక నిమిషం క్యాలిక్యులేషన్ చేసి చెప్పాల్సి వస్తుంది, మాకంత ఫీట్సే. ఇది ఒక 55 గజాలేమో ఉండొచ్చు అండి, అంతే. ఎందుకంటే 500 / 3 × 3 9 500 అదే ఒక 55 గజాలేమో ఉండొచ్చు, ఇది అంతే.
సరేనా. ఇప్పుడు నేను దక్షిణం సైడును దారి వదిలినానండి, జాగా వదిలినాను. తర్వాత వెస్ట్ సైడును ప్లేస్ వదిలినాను ఒక్కొక్క ఫీటు. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది సిట్అవుట్, ఒక 2 బైక్ పార్క్ చేసుకోవచ్చు అంతే. ఇది కామన్ బాత్రూమ్ స్టేర్ కేస్కి ఎంట్రన్స్. ఇది ఇలా పైకి వెళ్ళిపోతుంది రివర్స్లో. ఇది స్టార్టింగ్, తర్వాత ఇది టాప్కి వెళ్ళిపోతుంది. ఇది కామన్ బాత్రూమ్ సైజు వచ్చేసి 5 అడుగులు, 5.5 అడుగు లెంత్, 3 అడుగులు వెడల్పు. ఇది హాల్ సైజు వచ్చేసి 9 అడుగులు వెడల్పు, 9 అడుగులు పొడుగు. తర్వాత హాల్, కిచెన్, డైనింగ్ మొత్తం ఓపెన్ అండి. తర్వాత ఈ కిచెన్ లెంత్ వచ్చేసి 5 ఫీట్, ఇలా విడ్త్ వచ్చేసి 9 ఫీట్. ఇది టోటల్ ఓపెన్ టైపేనండి. తర్వాత ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9 అడుగులకి 8 అడుగుల 2 ఇంచులు, 9 అడుగులు వెడల్పు, 8 అడుగుల 2 ఇంచులు పొడుగు. ఇది అటాచ్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 5.5 అడుగు లెంత్, 3.5 అడుగు వెడల్పు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 4 అడుగుల 8 ఇంచులకి 8 అడుగుల 2 ఇంచులు. ఇది దానికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి 4 అడుగుల 8 ఇంచుల పొడుగు, 3 అడుగుల 8 ఇంచుల వెడల్పు. ఇక్కడ ఒక చిన్న స్టడీ టేబుల్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా, ఒక స్టడీ టేబుల్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. సరేనా. చూడండి, 20x25లో డబల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్, కిచెన్, డైనింగ్ అండ్ హాల్, సిట్అవుట్, స్టేర్ కేస్. ఇదంతా 100% వాస్తు అండి. దీని తర్వాత ఇలాగే 20x25లో సింగిల్ బెడ్రూమ్ లేకపోతే డబల్ బెడ్రూమ్ పెద్దగా కావాలన్నా కూడా అది కొద్దిగా చేంజ్ చేసి, అప్పుడు ఏమవుతుందంటే డబల్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఒకటే వస్తుంది. అలా ప్లాన్ కూడా నేను మీకు వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి ప్లాన్స్ కావాలంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ మీరు కామెంట్ చేయండి. తర్వాత మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూడండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్తే వాళ్ళు చెక్ చేసి మనకి ట్రీట్మెంట్ ఇస్తారు. మేము కూడా అంతే, మీకు ప్లాన్ ఇవ్వడమే మా పని, కానీ మీకు ఎలా కావాలో మీరే చెప్పాలి. ఒకటి, అందరూ అలాగే చేసేది, ఇంజనీర్లు అయినా పెద్ద వాళ్ళు అంతే. ఇప్పుడు చూడండి, మీరు చెప్తారు, సార్ మా దగ్గర 30-40 ప్లాన్ ఉంది, మాకు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ప్లాన్ కావాలి, లేదా డబల్ బెడ్రూమ్ కావాలి, లేదా త్రిబుల్ కావాలి. అలా మీ రిక్వైర్మెంట్ ప్రకారమే ప్రతి ఒక్కరూ ప్లాన్ వేసేది అంతే. కానీ అందరూ కొంతమంది ఛార్జెస్ ఎక్కువ చేస్తారు. మీరు మీ సైటు తర్వాత మీకు ఎలా కావాలో చెప్తే నేను కూడా మీకు ప్లాన్ వేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.